గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి ఏపీ టెట్ అనేది 2025 డిసెంబర్ 12వ తేదీన షిఫ్ట్ 2లో జరిగినటువంటి పేపర్ అనేది కొంచెం మ్యాథ్స్ పేపర్ అనేది కొంచెం కాదు, చాలా ఎక్కువగానే షిఫ్ట్ 2లో జరిగినటువంటి పేపరు కూడా కొంచెం ఆలోచించి చేయగలిగే విధంగానే ఉన్నవి. ఈజీగానే ఉన్నాయి, కాకపోతే టైం టేకన్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మ్యాథ్స్ కంటెంట్ అనేది 24కి ఒక 6 క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ డిఫికల్ట్గా ఉన్నాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి. ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కూడా కొంచెం టైం టేకన్ తీసుకునే విధంగా ఉన్నాయి, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ మెథడాలజీ విషయానికి వచ్చేసరికి అవుట్ ఆఫ్ 6కి ఒక 4 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, ఒక 2 క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా టైం టేకన్ క్వశ్చన్స్. అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది డిఎస్సిని కానీ టెట్ని కానీ స్కోర్ని డిసైడ్ చేసే ఫ్యాక్టరు మ్యాథ్స్గా ఇప్పుడు మనము పరిగణించవచ్చు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి, క్రింది వాటిలో వేటి మధ్య ప్రధాన సంఖ్యల సంఖ్య సంయుక్త సంఖ్యల సంఖ్య సమానంగా ఉంటుంది. అసలు 1కి 10కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఉంటుంది, 8 ఉంటుంది, 9 ఉంటుంది. ఇందులో ప్రధాన సంఖ్యలు అయ్యే వాటికి రౌండప్ చేయండి. 1, 2, 3, 4. ఇవి ప్రైమ్ నెంబర్స్ అని ప్రధాన సంఖ్యలు అన్నమాట. ప్రధాన సంఖ్యలు ఎన్ని వచ్చాయి? ప్రధాన సంఖ్యలు 4 వచ్చాయి. మరి కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్యలు ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4. అంటే ప్రధాన సంఖ్యలు 1కి 10కి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు 4 వచ్చాయి, సంయుక్త సంఖ్యల సంఖ్య 4 వచ్చాయి. అంటే ప్రధాన సంఖ్యల సంఖ్య సంయుక్త సంఖ్యల సంఖ్య సమానంగా వచ్చినటువంటి 1, 10ల మధ్య ఉన్నటువంటి సంఖ్యలే, కాబట్టి మన ఆన్సర్ అనేది ఫస్ట్ వన్నే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది అని అడిగాడు. పూర్ణాంకాలు వ్యవకలనం, పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలోని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్ణాంకాలు అంటే డబ్ల్యూ హోల్ నెంబర్స్. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0, 1, 2, 3 ఎక్సెట్రా. ఇది పూర్ణాంకాలు. మరి పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్ జెడ్ అనమాట. అంటే ఇది ఎక్కడి నుంచి ఉంటుందని -3, -2, -1, 0, 1, 2, 3 ఎక్సెట్రా, ఈ విధంగా ఉంటాయి. మరి పూర్ణాంకాల గురించి అడుగుతున్నాడు. పూర్ణాంకాల వ్యవకలనం దృష్ట్యా సంవృతం అంటున్నాడు. అసలు సంవృతం అంటే ఏంటి? ఇప్పుడు 2 పూర్ణాంకాలు తీసుకుందాం. 2 పూర్ణాంకాలు ఈ ఫస్ట్ ఆప్షన్ గురించి 2 పూర్ణాంకాలు ఏమేమి తీసుకుందామంటే, పూర్ణాంకాలు అంటే ఈ 1, 2 తీసుకుందాం. 1, 2, 1, 2 బిలాంగ్స్ టు పూర్ణాంకాలు కాబట్టి డబ్ల్యూ. మరి సంవృత ధర్మం అంటున్నాడు. దేని దృష్ట్యా? వ్యవకలనం దృష్ట్యా. అంటే 1 - 2 వ్యవకలనం జరిగింది. 1 - 2 ఎంత వచ్చింది మనకి? -1 వచ్చింది. ఈ -1 అనేది ఎందులో ఉండాలి? మళ్ళా డబ్ల్యూలోనే ఉండాలి. డబ్ల్యూలో ఉందా? లేదు, కాబట్టి డజ్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే సంవృత ధర్మాన్ని పాటించదు. అంటే ఇక్కడ సంవృత ధర్మాన్ని పాటిస్తుందని ఇచ్చాడు, కాబట్టి ఇది ఫాల్స్. మరి నెక్స్ట్ అదేవిధంగా పూర్ణాంకాల గురించి ఇక్కడ ఇచ్చాడు చూడండి. పూర్ణాంకాల గురించి భాగాహారం దృష్ట్యా సంవృత ధర్మం అన్నాడు. 2 పూర్ణాంకాలు తీసుకుంటున్నాను, 2, 1, 3, 1, 2/3. భాగాహారం అన్నాడు కాబట్టి 2, 3 భాగాహారం చేశాను. ఈ 2/3 అనేది డబ్ల్యూలో ఉండాలి. ఉందా? ఇది ఒక అకర్ణీయ సంఖ్య, పూర్ణాంకాల్లో ఉండడం కష్టం, కాబట్టి డజ్ నాట్ బిలాంగ్స్ టు. అంటే సంవృత ధర్మాన్ని పాటిస్తుందని అన్నాడు, కాబట్టి ఇది కూడా ఫాల్సే. ఇక్కడ చూడండి, పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృతం కాదు. పూర్ణ సంఖ్యలు అంటే ఈ 2 తీసుకుంటున్నాను నేను, ఇదిను ఇది. -2 ఈ 1 తీసుకుంటున్నాను, 1. ఈ 2 బిలాంగ్స్ టు జెడ్ తీసుకుని వ్యవకలనం చేస్తున్నాను. -2 -1, ఈ రెండింటి మధ్య మైనస్ గుర్తుపెడితే వ్యవకలనం. అది ఏమవుతుంది? -3 అవుతుంది. ఆ -3 అనేది జెడ్లో ఉంది కదా, -3 ఉంది జెడ్లో. సంవృత ధర్మాన్ని పాటిస్తుంది ఇక్కడ వ్యవకలనం దృష్ట్యా. సంవృతం కాదు అని ఇచ్చాడు, అంటే ఇది కూడా ఫాల్సే. అంటే ఇది ఫాల్స్ వచ్చింది, ఇది ఫాల్స్ వచ్చింది, ఇది ఫాల్స్ వచ్చింది. అంటే ఇదే మనకి ట్రూ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఇది ట్రూ అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం.
పూర్ణ సంఖ్యలు అంటే ఇవి భాగాహారం. పూర్ణ సంఖ్యలు భాగాహారం అంటే ఏంటి? పూర్ణ సంఖ్యలు అంటే నేను 3 ఒకటి 2 ఒకటి తీసుకుంటాను, -3ను 2 తీసుకుంటున్నాను. ఈ రెండిటి యొక్క భాగాహారం అంటే 2/-3 అంటే -2/3. ఈ రెండింటిని భాగాహారం చేశాను. -3/2 అని రాసిన ఒకటే, 2/3 అని రాసిన ఒకటే. -2/3 అని రాసిన ఏదైనా భాగాహారం. ఆ రెండు పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సంవృత ధర్మం. ఈ రెండు భాగించుకుంటే -2/3 వచ్చింది. ఇది జెడ్లో ఉంటుందా? ఉండదు. అంటే ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్, అంటే సంవృత ధర్మం పాటించదు. ఆడు కూడా ఏమంటున్నాడు? సంవృత ధర్మం కాదు, సంవృతం కాదు అని అంటున్నాడు. కాబట్టి మనకి కూడా సంవృతం కాదు అని వచ్చింది, వాడు కూడా సంవృతం కాదు అని ఇచ్చాడు. కాబట్టి సత్యప్రవచనం ఏదంటే థర్డ్ వన్ ఇది సత్యప్రవచనం అవుతుంది. అంటే ఇంత లెంతీ క్వశ్చన్ టెట్లో ఇవ్వడం అనేది మొదటిసారి. డిఎస్సిలో అడగవలసిన క్వశ్చన్స్ని మనకి టెట్లో అడగడం జరిగిందనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 5A831 less than 57B36 greater than 578C8 అయ్యేటట్లు ABCలు 3 పూర్ణ సంఖ్యలైన కింది వాళ్ళలో ABCలకు బదులులకు వరుసగా ఏ విలువలు తీసుకున్న పై ప్రవచనం సత్యమవును. ఇది సత్యం అవ్వాలి అంటే దీనికన్నా ఇది పెద్దది, మరి దీనికన్నా ఇది కూడా పెద్దదే, దీనికన్నా పెద్దది ఈ మధ్యలో ఉన్నది, దీనికన్నా పెద్దది ఈ మధ్యలో ఉన్నది అనేది ఇది ఒక సత్య ప్రవచనం అనమాట. ఈ సత్య ప్రవచనము ఏ ప్లేస్లోను, బి ప్లేస్లోను, సి ప్లేస్లో ఏ నెంబర్స్ వేస్తే ఇది సత్యం అవుతుందో కనుక్కోమంటున్నాడు. కనుక్కోమన్నప్పుడు ముందు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ 6 వేద్దాం ఏ ప్లేస్లో, ఇక్కడ బి ప్లేస్లో 7 వేద్దాం, సి ప్లేస్లో 4 వేద్దాం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 56 కంటే ఇక్కడ 57 పెద్దది, ఓకే అయింది. 57 కంటే 57 ఓకేనా? ఓకే కాదు. ఓకే 57 ఓకే. బి ప్లేస్లో దీనికన్నా ఇది పెద్దది అవ్వాలి. ఇక్కడేమో 100ల స్థానంలో 8 ఉంది, ఇక్కడ 100ల స్థానంలో 7 ఇచ్చాం. దీనికన్నా ఇది పెద్దది కాదు, ఎందుకంటే ఈ 57,000 ఓకే. మరి 100 ప్లేస్లో ఇక్కడేముంది? 8 ఉంది, ఇక్కడేమో బి ప్లేస్లో 7 వేస్తాం, అంటే దీనికన్నా ఇది చిన్నదవుతుంది. కానీ ఏమంటున్నాడు ఈ ప్రవచనము? దీనికన్నా ఇది పెద్దదిగా ఉండాలి అని అంటున్నాడు. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. ఇప్పుడు ఈసారి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఈసారి బి ఆప్షను వేసుకుందాం. బి ఆప్షన్లో ఇక్కడ 7 వేద్దాం ఏ ప్లేస్లో, ఇక్కడ బి ప్లేస్లో 8 వేద్దాం, సి ప్లేస్లో 1 వేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి 57,831 లెస్ దాన్ 57,836 గ్రేటర్ దాన్ 57,818. ఇక్కడ సి ప్లేస్లో 1 వేసాం, బి ప్లేస్లో 8 వేయడం జరిగింది, ఏ ప్లేస్లో 7 వేయడం జరిగింది. చూడండి ఇక్కడ 57,000, ఇక్కడ 57,000, ఇక్కడ 57,000, ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ 800s ఉన్నాయి, ఇక్కడ 800s ఉన్నాయి, ఓకే. ఇక్కడ 31 ఉంది, ఇక్కడ 36 ఉంది. ఈ 31 కంటే 36 ఎక్కువ కాబట్టి లెస్ దాన్, ఓకే. దీనికన్నా ఈ నెంబర్ పెద్దది, ఓకే. ఇక్కడ 57,000, ఇక్కడ 57,000, ఇక్కడ 800, ఇక్కడ 800s. నెక్స్ట్ ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 36 ఉంది, అంటే దీనికన్నా ఇది బిగ్గర్ వన్, పెద్దది, ఓకే. ఈ ఏబిసి వాల్యూస్ 7, 8, 1 తీసుకుంటే ఈ స్టేట్మెంట్ అంటే ప్రవచనం అనమాట. ఈ గణిత ప్రవచనం అనేది ఓకే అవుతుంది, సత్యం అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా చెక్ చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. చాలా టైం టేకను, అతిగా ఆలోచిస్తే మాత్రం టైం టేకన్ అవుతుంది. ఆప్షన్స్ 2 మనము క్వశ్చన్ సెట్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా చేయగలుగుతాం. ప్రతి ఒక్కరూ కూడా ఆప్షన్స్ నుంచి
ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలనే తపనతో ముందుకు వెళ్ళినట్టయితే చాలా వేగంగా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2352 22,352ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించగా వచ్చే లబ్ధం పరిపూర్ణ వర్గం అవుతుంది అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే 2352ని మనము రేషనలైజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఏం చేయాలి? 3 7 21, ఇంకా 2 5 మిగిలింది. 3 4 24, 3 8 24, ఇంకా 1 2 మిగిలింది. 3 4. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనము ఏ నెంబర్తో డివైడ్ చేయాలంటే 2 టేబుల్లో పోతుంది. ఇది 1s ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2 3 2 9 2 2 మరలా 2 టేబుల్లో 2 19 38 2 6. ఇది డైరెక్ట్గా 14 14 పోతుంది. 14 196. అంటే 3 × 2 × 2 × 14 × 14 అని రాయొచ్చు. ఇది పరిపూర్ణ వర్గం అవ్వాలంటే ఈ రెండు ఒక జత, కానీ దీనికి ఇంకో 3 లేదు జత కూడాలంటే. కాబట్టి ఈ నెంబర్ని ఒక 3తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఈ 3 రావడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఈ రెండు ఒక పేరు అవుతుంది అనమాట. అంటే రెండు సమాన కారణాంకాల లబ్ధంగా ప్రతి పేరు ఉండాలన్నమాట. ఇక్కడ ఒక పేరు ఉంది, ఇక్కడ ఒక పేరు ఉంది, ఈ 3కి ఇంకో 3 ఉండాలి. అలా ఉన్నట్టయితే అప్పుడు ఈ నెంబర్ అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. ఇలా ఉండాలి అంటే ఈ 2352ని ఒక 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 2352ను ఏ కనిష్ట సంఖ్య చేత అంటే ఈ 3తో మల్టిప్లై చేస్తే వచ్చిన సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో గరిష్ట సంఖ్య ఏది అని అడిగాడు. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఈ రెండింటిని మొదట కంపేర్ చేస్తున్నాను. 9/11, 15/17. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్రాస్ మల్టిప్లై చేసి ఈ రెండిట్లో ఏది పెద్దదంది చాలా ఈజీగా చెప్పవచ్చు అన్నాడు. 11 5 55, 5 11 1 11 5 16 165. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే మరి ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే 9 7 63, 6 9 1 9 6 153. ఇప్పుడు 153 పెద్దదా 165 పెద్దదా? 165 కాబట్టి ఇక్కడ మనకి బిగ్గెస్ట్ ఫ్రాక్షను 15/17 రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రెండింటిని కంపేర్ చేసాం అనుకోండి, 17/19, 29/31. ఈ రెండింటిని మనం కంపేర్ చేసినట్టయితే ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయండి, ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయండి. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలి? 17 చూడండి, 17 × 31ని 30 + 1 అని రాస్తున్నాను. 17 3 51, పక్కన ఇంకో 0 పెట్టాలి, ప్లస్ 17 1 17. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 527. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 527 రావడం జరుగుతుంది ఇక్కడ. మరి ఈ రెండు మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనకి 19 × ఈ 29ని 30 - 1 అని రాస్తాను. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 19 3 57, 57 పక్కన 0, 19 1 19 -19. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, 551 వస్తుంది. అంతేనా? 551 ఇది వచ్చింది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 551. ఇది పెద్దదా ఇది పెద్దదా? 551 పెద్దది. కాబట్టి ఈ రెండు ఫ్రాక్షన్స్లో 29/31 అనేది పెద్దది. అంటే ఈ రెండు ఫ్రాక్షన్స్లో పెద్దది 15/17, ఈ రెండు ఫ్రాక్షన్స్లో పెద్దది మనకి 29/31. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయాలి. 15 1 15, 1 15 3 45 1 46, అంటే 465 వచ్చింది. మరి ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయండి. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయాలంటే 17 × ఈ 29ని 30 - 1 కింద రాయొచ్చు. ఈ రెండు మనం మల్టిప్లై చేస్తే 17 3 51, పక్కన 0, 17 1 17 17 మైనస్ చేయాలి.
అప్పుడేమొస్తుంది 493 వస్తుంది. 493 వస్తుంది, అంటే ఇది 493 వచ్చింది. మరి 465 పెద్దదా 493 పెద్ద? 493 పెద్దది కాబట్టి బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఈ రెండింటిని కంపేర్ చేసినట్టయితే 29/31. అంటే ఈ మూడింటిలో బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏదంటే 29/31. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి 9.756 మైనస్ 6.280 వేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఇది 6, ఇది 15లో 8 పోతే 7, ఇక్కడ 6లోంచి 2 పోతే 4, ఇక్కడ 9లోంచి 6 పోతే 3. అంటే ఇక్కడ మనకేమొచ్చింది 3.476 ప్లస్ ఎక్స్. ఇప్పుడు దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎంత? 21.05లో నుంచి 15.27ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 15లో నుంచి ఇక్కడ నుంచి బారోయింగ్ తేవాలి. 15లో నుంచి 7 పోతే 8, ఇక్కడ 9లోంచి 2 పోతే 7, ఇక్కడ 20 ఉంటుంది, ఇక్కడ 20 ఉంటుంది. 20లోంచి 15 పోతే 5, అంటే దట్ ఈక్వల్ టు 5.78. పక్కన 0 కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఈ 5.780 నుంచి ఇది ప్లస్ కదా, ఇటేపు వస్తే మైనస్ అవుతుంది అనమాట. 3.476 అవుతుంది అనమాట. ఇప్పుడు 10లోంచి 6 పోతే 4, 7లోంచి 7 పోతే 0, 7లోంచి 4 పోతే 3, 5లోంచి 3 పోతే 2. 2.304. ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనకి ఓకే, ఒక వృత్త వ్యాసార్థమును 10% పెంచిన, ఒక వృత్త వ్యాసార్థాన్ని 10% పెంచిన పరిధిలో పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు. పరిధిలో ఎటువంటి వ్యాసార్థంలో ఎటువంటి మార్పు అయితే జరుగుతుందో పరిధిలో కూడా అటువంటి మార్పే జరుగుతుంది. పరిధి 2πrలో కూడా అటువంటి మార్పే జరుగుతుంది. 10% పెరుగుదల ఉంటుంది. అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మరి వైశాల్యంలో పెరుగుదల శాతం అడిగాడు అనుకోండి, అంటే వ్యాసార్థం 10% పెరిగినట్టయితే వైశాల్యంలో పెరుగుదల శాతం అడిగినట్టయితే వైశాల్యంలో ఫార్ములా ఏంటి? πr². ఆర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మనకి 2 ఆర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆరే ఉంది, వ్యాసార్థం ఒక ఆరు ఉంది కాబట్టి 10% పెరిగినట్టయితే పరిధిలో కూడా ఒక ఆరే ఉంది కాబట్టి 10% పెరుగుతుంది. కానీ వైశాల్యంలో పెరుగుదల శాతం అడిగినప్పుడు 2 ఆర్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? 10% ప్లస్ 10%, దీనికి ఎఫెక్టివ్ రేట్ కనుక్కోవాలన్నమాట. ప్లస్ 10 × 10/100 ఇంత శాతం పెరుగుతుంది. అంటే 10 + 10 ఇంత పర్సెంటేజ్ పెరుగుతుంది ఉంటుంది వైశాల్యంలో పెరుగుదల శాతం. అప్పుడు 10 + 10 20, 10 ఒకట్ల 10 పదులు 10 ఒకట్లు, అంటే ఇది 1. అంటే 20 + 1% అంటే 21% అనేది మనకి వైశాల్యంలో 21% పెరుగుతుందన్నమాట. వ్యాసార్థంలో ఎంత పర్సెంటేజ్ అయితే పెరుగుతుందో, ఒక వృత్తం వ్యాసార్థంలో ఎంత పర్సెంటేజ్ అయితే పెరుగుదల ఉందో పరిధిలో కూడా ఎటువంటి మార్పు ఉండదు, అంతే పెరుగుదల ఉంటుంది. 10% పెరుగుదల ఉంటుంది. వైశాల్యంలో పెరుగుదల అడిగినప్పుడు అక్కడ r² ఫార్ములాలో 2 ఆర్లు ఉన్నాయి కాబట్టి ఇలా ఎఫెక్టివ్ రేట్ అనేది కనుక్కోవాలి. దీనికి ఫార్ములా ఏంటంటే ఎఫెక్టివ్ రేట్కి R1 + R2 + R1 R2/100 ఇంత పర్సెంటేజ్ పెరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు 300 రూపాయలకు అమ్మగా 20% లాభం వచ్చింది. 300 రూపాయలకు అమ్మితే 20% లాభం వచ్చిందంటే 120% వాల్యూ అన్నమాట దీని వాల్యూ. మరి ఆ వస్తువు కొన్న వెల ఎంత కొన్నాడంటే 100% కొంటాడు. ఆ వస్తువు కొన్న వెల ఎంత? ఇది అమ్మిన వెల అనమాట. అమ్మిన వెల ఎంత లాభానికి అమ్మాడు? 20% లాభానికి అమ్మితే 120% అవుతుంది. ఆ 120% వాల్యూ అమ్మిన వెల 300 రూపాయలు.
అయితే ఆడు కొన్న వేల 100%, ఆ కొన్న వేల 100% వాల్యూ ఎంత అని అడిగాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 300 ఇంటూ 100/120. ఈ సున్నాకి పోయింది. 2 6లు 2 5లు, 6 1లు 6 50లు, 55లు 250. ఆ వస్తువు కొన్న వేల 250 రూపాయలు. ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ యొక్క ఆదాయం ఏ యొక్క ఆదాయము బి యొక్క ఆదాయం కన్నా 25% ఎక్కువ. అంటే వీడిది 125 రూపాయలు అయితే బి యొక్క ఆదాయం 100 రూపాయలు అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే బి యొక్క ఆదాయం ఏ కన్నా ఎంత తక్కువ అన్నాడు. ఎంత తక్కువ ఉంది? 25 రూపాయలు తక్కువ ఉంది. 25 ఎవరితో పోలుస్తున్నాడు? ఏ కన్నా అని అన్నాడు. ఎవరితో పోలుస్తున్నాడంటే ఏతో పోలుస్తున్నాడు. కాబట్టి ఏని ఏ యొక్క ఆదాయాన్ని కిందన వేయాలి. ఇంటూ 100. 25 1లు 25 5లు, 5 1లు 5 20లు, దట్ ఈక్వల్ టు 20% తక్కువ అనమాట. అంటే 20% మనకు ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనము ఇదే క్వశ్చన్ని ఏ విధంగా చేయాలంటే 125 రూపాయలు అనేది 100% అయితే 100 రూపాయలు అనేది 100 రూపాయల ఆదాయం అనేది ఎంత శాతమో కొనుక్కోవాలి. దీన్నే ఇంకొక పద్ధతిలో చేయడం అనమాట. అంటే ఏ యొక్క ఆదాయం 100% అనుకున్నట్టయితే బి యొక్క ఆదాయం ఎంత శాతం ఉంటుంది? ఎంత శాతం ఉంటుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 100 ఇంటూ 100 బై 125. 25 4లు 25 5లు, 5 1లు 5 20లు, 4 20లు 80%. అంటే ఇది ఏ యొక్క ఆదాయం, ఇది బి యొక్క ఆదాయం. బి యొక్క ఆదాయం ఏ కన్నా ఎంత శాతం తక్కువ? చూడండి, బి యొక్క ఆదాయం ఏ కన్నా ఎంత శాతం తక్కువ? శాతాల్లో తెలియజేశాను. 100 80. ఎంత శాతం తక్కువ ఉంది? 20% తక్కువ ఉంది. ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక్కడ టైం టేకన్ క్వశ్చన్స్ ఇచ్చాడే తప్ప ఈ క్వశ్చన్ కూడా కొంచెం ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అనమాట ఇవి. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేం. ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ క్వశ్చన్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా అంతే, కొంచెం టైం టేకన్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఇది కూడా టైం టేకన్ క్వశ్చనే. ఇది చెయ్యొచ్చు, చిన్నది మైనస్ చేసినా సరే మనకి టెట్లో ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం ఇవ్వడం జరుగుతుంది. అంటే డిఎస్సిలో కూడా డిసెంబర్లో గత 2025లో జరిగినటువంటి డిఎస్సిలో కూడా ఇటువంటి క్వశ్చన్స్ ఫేమ్ చేసి ఇవ్వడం జరగలేదు. కాబట్టి కొంచెం మున్ముందు రాబోయే ఎగ్జామ్స్ అనేది ఎలా ఉండబోతాయో ఒక ఎగ్జాంపుల్గా ఈ టెట్ ఎగ్జామ్ని తీసుకొని మీరు ఫర్దర్గా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఇంకా మనకి కంటెంట్కి సంబంధించి ఇంకా 14 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా మెథడాలజీకి సంబంధించి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా 2 క్లాసుల్లో మనకి ఈ 12 రోజు జరిగినటువంటి షిఫ్ట్ 2 పేపర్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రతి పేపరు కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2011 పేపర్ దగ్గర నుంచి ప్రస్తుతం 2025 వరకు టీఎస్లో కావచ్చు, టీజీలో తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు జరిగినాయి టెట్ పేపర్లు, డిఎస్సి పేపర్లు అన్నీ కూడా మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.